అయ్యో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు లాస్ట్ డే తిరుపతిలో. ఇప్పుడు తిరుపతి టు తలకొండ వెళ్తున్నాం. అంటే డైరెక్ట్ బస్సెస్ ఉండవంట. సో ఇప్పుడు పీలేరు బస్ ఎక్కి మధ్యలో బాక్రాపేట అనే ఊర్లో దిగి అక్కడి నుంచి మరి బస్సులు ఉంటాయా, ఆటోలు ఉంటాయా అని చూడాలి. సో వెళ్ళాక లెట్స్ సీ. ఫైనలీ ఆఫ్టర్ 2 hours లాంగ్ జర్నీ మనం బాక్రాపేటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదే మన బాక్రాపేట ఊరైతే నాకు చాలా నచ్చింది దిగంగానే. అండ్ చూడండి, ఎగ్జాక్ట్గా బస్ ఇక్కడే ఆపుతుంది. అండ్ తలకొండ బోర్డు చూస్తున్నారు కదా, మనం అదే డైరెక్షన్ వెళ్ళాలి. చూద్దాం బస్సులు ఉంటాయో లేదా ఆటోలో వెళ్ళాలో. నా అదృష్టం బాగుండి అసలు బస్సులే లేవు వెళ్ళే టైంకి, అందుకే ఆటో తీసుకున్నాను. అయినా కూడా తలకొండకి వెళ్ళే దారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మీరే. అసలు వ్యూ, ఆ రోడ్ మీకు ఈ కమాండ్ కనిపిస్తుందంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే తలకొండ దగ్గరికి. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. చూడండి, కనిపిస్తున్న గుడి సిద్ధేశ్వర స్వామి టెంపుల్, దర్శించుకోండి. అండ్ అమ్మా, ఇక్కడ కోతులు ఉన్నాయి, అబ్బబ్బబ్బబ్బబ్బా మరీ వైల్డ్గా ఉన్నాయి. అమ్మో, అసలు నేను ఎప్పుడు భయపడలేదు ఇంత కోతులకి. ఇప్పుడు తలకొండ వాటర్ ఫాల్ దగ్గర తినడానికి వచ్చాం హోటల్లో. తిన్నాక వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రీ. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, 30 రూపీస్ ఉంటుంది. టోకెన్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ అనమాట. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్? 3 కిలోమీటర్లు. ఎంతనా? 3. 3. అయితే అక్కడ పార్కింగ్ ఎక్కడ వరకు దింపేయండి అన్న. అక్కడ 6 దిమ్మంటారా? 6 వేలు అప్పుడు తీసుకోవాలా? ఇది సపరేట్ బాడీ, ఇది ఏదన్నా సపరేట్ బాడీ. ఆడియో విన్నారు కదా. యాక్చువల్ ఏమైందంటే, నేను బాక్రాపేటలో ఆటో తీసుకునేటప్పుడు అన్న క్లియర్ గా చెప్పాడు, నాకు 350 ఇవ్వండి, అక్కడ పార్కింగ్ వరకు, అంటే ఎంట్రన్స్ నుంచి పార్కింగ్ వరకు ఒక 2 to 3 kilometers ఉంటుంది, నేను పార్కింగ్ దాకా దింపేస్తా, 350 ఇవ్వండి, నాకు ఎక్స్ట్రా ఏమొద్దు అని అన్నాడు. సరే అని చెప్పి నేను అందుకే ఆటో ఎక్కా. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ ఎంట్రన్స్ నుంచి పార్కింగ్ వరకు 150 ఎక్స్ట్రా అంట. అంటే టోటల్ 500 కట్టాలంట నేను. అందుకే అవసరం లేదన్నా, నన్ను ఇక్కడ దింపేయండి, నేను వెళ్ళిపోతా అని చెప్పా. ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో దింపేశాడు. చూసారు కదా, అసలు చుట్టూ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. అమ్మో, నా వల్ల కాలేదు. చూసుకోలేదు యాక్చువల్లీ. తిరుపతి నుంచి తలకొండకి డైరెక్ట్ బస్సెస్ లేవంట. ఉన్నా కూడా చాలా లిమిటెడ్, అంటే 2 లేదా 3 మాత్రమే ఉంటాయి. అక్కడ ఎవరిని అడిగినా బస్ స్టాండ్లో, అంటే ఎంక్వైరీలో ఎక్కడ ఎవరిని అడిగినా ఏ ఊరు, బర్కంపేటకి వెళ్తే అక్కడ నుంచి ఉంటాయి అన్నారు. సో ఇంకా బర్కంపేటకి వచ్చేసా. 60 రూపీస్ టికెట్, తిరుపతి టు బర్కంపేట. మళ్ళీ బర్కంపేట దిగినాక అక్కడ ఏమన్నారు, బస్సు అక్కడ కూడా, అంటే మోస్ట్లీ తిరుపతి నుంచి వస్తాయి అనుకుంటా ఆ బస్సులు కూడా, రోజుకి 2-3, అంటే 3 అయితే కన్ఫర్మ్గా కాదు, 2 అయితే పక్కా అన్నారు. సో ఒకటి 9 to 10 మధ్యలో వస్తుంది, వెళ్ళిపోయిందంట. నేను కరెక్ట్ 10 o'clock బస్ వెళ్ళిపోయినా 10-15 minutesకి వచ్చా. ఇంకా ఆటోలు ఉన్నాయి, నాకు ఈరోజే ట్రైన్ కాబట్టి ఇంకా ఎట్లయినా సాయంత్రం లోపు వెళ్ళిపోవాలని చెప్పి ఆటోలు మాట్లాడితే అందరూ 400-450 అంటున్నారు. అంటే బర్కంపేట నుంచి తలకోనకి 25 kilometers ఉంటుంది. అందరంతే 400-450 అంటున్నారు. ఇంకా ఫైనల్లీ ఒక అతనితో మాట్లాడి 350, అది కూడా ఎక్కువే, కానీ ఏం చేస్తా, ఏం చేయలేని సిచ్యువేషన్. ఒక్కసారి కింద లోతులోకి ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ నుంచి బై మిస్టేక్ కూడా కాలు జారి పడ్డామే అనుకోండి, చాప్టర్ క్లోజ్. నాకు ఎంత భయమైందో ఇక్కడ నడిచేటప్పుడు, వాయమ్మో. అమ్మయ్య, మొత్తానికి పార్కింగ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మోస్ట్లీ 2 to 3 kilometers నడుచుంటా. అయినా నేను ఇందాక మరీ వైలెంట్గానే కోతులను ఎందుకన్నానో తెలుసా? అమ్మో,
ఇక్కడ నేను నా ఫోన్ ట్రైపాడ్ పట్టుకొని రికార్డ్ చేస్తూ వస్తుంటే 3 కోతులు నా వైపే చూస్తున్నాయి. భయపడి అవి నా బ్యాగ్‌లో పెట్టేసుకుంటే నా బ్యాగ్ వైపే చూస్తున్నాయి. ఇంకా అక్కడ ఒక అన్న నాకు ఒక కర్రీ ఇచ్చి పంపించాడనమాట. అందుకే ఆ ఫుటేజ్ ఏం తీయలేకపోయా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామి వాళ్ళు పరిచయం అయ్యారు వచ్చినప్పుడు. ఇక్కడ మీకు ఒక గుండంలా ఉంటుంది, మంచిగా కావాలంటే స్విమ్మింగ్ చేసుకోండి. అండ్ చాలా బాగా మాట్లాడారు వీళ్ళు. రెగ్యులర్గా వస్తూ ఉంటారంట ఇక్కడికి, నాకు చెప్తా ఉన్నారు. నాకు ఇక్కడికి వచ్చే వరకు మాత్రం నా వల్ల కాలేదు. యాక్చువల్లీ ఆడియో మొత్తం పోయింది ఇక్కడ, మైక్ ప్రాబ్లం. సో అందుకే మాట్లాడింది ఏం రికార్డ్ అవ్వలేదు. ఈ స్వామి వాళ్ళే నన్ను తీసుకెళ్తా అని చెప్పారు, నేను వాళ్ళతోనే వెళ్ళాను. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పటి వరకు నా కాలు వణుకుతూనే ఉన్నాయి. ఆ కోతి ఇన్సిడెంట్ తర్వాత అయితే కథం అయిపోయింది నా పని. స్వామి వాళ్ళందరూ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నారు, కానీ లాస్ట్లో కుదరలేదు. నేను సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ మీకు కుదురుతుంది. సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి టంగ్ అని నొక్కేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళతో ఈ ట్రెక్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది నాకు. వీళ్ళు ప్రతిదీ చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇలా అవుతుంది, అక్కడ ఎలా అవుతుంది అని చెప్పి. అండ్ ఇది కొంచెం డేంజర్గా ఉంటుంది. అంటే చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో, కొంచెం అటు ఇటు అయినా అంతే. ఒక చిన్న నార్మల్ సైజ్ రైలింగ్ లాగా ఉంటుంది అంతే పట్టుకోవడానికి. అది కూడా మరి అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు. పైన ఇంకా ప్లేస్ పైన కింద ఒక జర్రీ, పైన ఇంకొక జర్రీ ఉంది. ఆ జర్రీ పైన నుంచి కింద పడిన కూడా చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పాట్ డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా. ఇక్కడ నుంచి కింద పడితే ఇంకా అంతే, బాడీ కూడా దొరికేదట్లేదు. ఇక్కడ నుంచి కింద పడితే బాడీ కూడా దొరికేదట్లేదు. దొరుకుతుంది, పడితే దొరకదు. అమ్మో, చాలా డేంజర్ ఉంది ప్లేస్ అయితే. వచ్చేసినామా? ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలా? మనం అక్కడికి పోతాం ఇప్పుడు. అదే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడికి పోతాం ఇప్పుడు. వెళ్ళమా? అదే కింద అక్కడ. కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. Finally, after 3 to 4 kilometers of trekking, నేను వాటర్ ఫాల్స్కి వచ్చాను. మీరు కూడా చూస్తారా ఎంత బాగుందో, వర్త్ ఇట్ అనిపించింది. అంటే చుట్టుముత్తం అడిగే అంటే ఆబ్వియస్లీ కదా. అండ్ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను.
ఇప్పుడే నేను వచ్చే దారిలో అంటే 3 కోతులు నా బ్యాగ్ చూసి నా మీదకి వస్తుండే, మెల్లమెల్లగా దొంగ చూపులు చూసుకుంటూ వస్తున్నాయి నా పక్కన. నా దగ్గరలో ఒక అన్న ఉన్నాడు కాబట్టి ఆ అన్న చూసి బెదిరిస్తే కోతులు పారిపోయాయి. నా చేతిలో కట్టించి పంపించాడు. కోతులు చాలా డేంజర్ ఇక్కడ, వచ్చి తీసుకొని వెళ్ళిపోతే బ్యాగ్ ఫోను అన్నీ, జాగ్రత్తగా ఉండు అని. ఆ తర్వాతే మనకి స్వాములు కనిపించారు, వాళ్ళతో పాటు వచ్చేసామన్నమాట. ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా రావాలి, ఓకేనా? ఇక్కడికి మాత్రం మీ ఫ్రెండ్స్తో రండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడు వచ్చారు బ్రో? ఇంతకుముందు 4 years దాకా. 4 years దాకా. బ్రో మీ పేరు చెప్పండి. శ్రావణ్ అంట. ఇప్పుడే కలిశారు. మేము వేరే వాటర్ ఫాల్ లాంటి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. మీకు ఎలా అనిపించింది బ్రో చూసి? బాగుంది బ్రో, వాటర్ ఫుల్ బాగుంది, దారి అంతా ఫుల్ అడ్వెంచర్గా ఉంది. అవును కదా, అమ్మో చాలా డేంజర్గా ఉంది బ్రో దారి మొత్తం. ఇప్పుడే చెప్పా కదా వేరే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామని. యాక్చువల్ అక్కడికి ఎంట్రీ లేదంట, సో అందుకే వెళ్ళట్లేదు, మీకు కూడా చూపించట్లేదు. అమ్మో సడన్గా ఏదైనా వస్తే మన పరిస్థితి ఏంటి బ్రో? మనం తప్ప ఎవరు లేము ఇక్కడ ఇప్పుడైతే. మీరు ఇక్కడికి బస్ కంటే కూడా మీ ఓన్ వెహికల్ లేదా బైక్ ఆర్ స్కూటీ రెంట్కి తీసుకొని వస్తే ఇంకా బెస్ట్. నేను అదే తప్పు చేశా. యాక్చువల్లీ బస్ తీసుకోకుండా ఉండాల్సింది. మనం శ్రీకాళహస్తి వెళ్ళేటప్పుడు స్కూటీ తీసుకున్నాం కదా, సేమ్ అదే స్కూటీ ఈరోజు కూడా తీసుకొని రావాల్సింది. కానీ బస్సులో వస్తే ఎలా ఉంటుందో చూద్దాం, మీకు చూపిద్దామని చెప్పి నేను బస్ తీసుకున్నా, కానీ నాకు చాలా కష్టమైంది. సో మీరు కూడా ఈ తప్పు చేయకండి, ఓన్ వెహికల్లో రండి. ఆ కోతులను చూడండి ఎన్ని ఉన్నాయో, కార్ల మీద కూర్చుంటున్నాయి, బండ్ల మీద కూర్చుంటున్నాయి. అయినా వాటి రాజ్యంలోకి మనం వచ్చాం కదా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు దాకా థ్యాంక్ యూ అని చెప్పా కదా, ఆ అన్ననే మనకి కర్రీ ఇచ్చి ఒక 2-3 రాళ్ళు ఇచ్చి పంపించాడు, కోతుల దగ్గరికి రాకుండా. ఇక్కడితో తలకున్న వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాలి అనేదే ప్రాబ్లం. బస్లా ఉండవు. ఈ బ్రో వాళ్ళది చిత్తూరు దగ్గర. అయితే బ్రో నాతో అన్నాడు, ఇక్కడ బస్సెస్ దొరకడం చాలా కష్టం, ఒక పని చేద్దాం, నేను వెళ్ళే దారిలో ఏదైనా బస్ స్టాండ్ కనిపిస్తే అక్కడ డ్రాప్ చేస్తా, అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నేను వచ్చే దారిలో అందరూ బస్సెస్ చాలా కష్టం దొరకడం, ఆటోలు కూడా ఇప్పుడే ఉంటే తర్వాత ఉండవు అలా అంటూ ఉన్నారు. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో సమయానికి బ్రో వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. ఇంకా ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇంకా ఇద్దరం కలిసి అలా వెళ్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 35 to 40 minutes అయింది. అరే ఒక్క బస్ స్టాండ్ కనిపించదే, బస్ స్టాండ్ వదిలేయండి, అట్లీస్ట్ అసలు ఒక్క బస్ కనిపించలేదు. జస్ట్ ఇమాజిన్. ఇంకా ఇలా కాదని చెప్పి నేను అన్నా, మీరు ఒక పని చేయండి, ఒకవేళ బస్ స్టాండ్ ఏది కనిపించకపోయినా, బస్ ఏది కనిపించకపోయినా మీరు నన్ను డైరెక్ట్గా చిత్తూరులో వదిలేయండి, నేను అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోతా అన్నా. ఇంకా అన్న కూడా ఈ ఐడియా ఏదో బాగుంది, అలానే చేద్దాం అన్నాడు. అండ్ తిరుపతి ఇంకా చిత్తూరు కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్స్. నేను వెళ్ళాల్సిన డైరెక్షనే కాదు అది అసలు. ఇంకా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, మన లాస్ట్ డేని ఇలా కొంచెం అడ్వెంచరస్ గా ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అలా ఒక 1.5 to 2 hours జర్నీ తర్వాత, ఐ మీన్ బైక్ రైడ్ తర్వాత మనం ఒక ఊరికి వచ్చాం. ఇక్కడ నుంచి తిరుపతి బస్సులు ఉంటాయంట. ఈ ఊరి పేరు దామల చెరువు. ఇప్పుడు మనం దామల చెరువులో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా తిరుపతికి బస్సులో వెళ్ళిపోతాయి. ఇక్కడ 53 kilometers. అంటే దామల చెరువు అంటే తలకోన నుంచి దూరం, ఆల్మోస్ట్ చిత్తూరుకి వెళ్ళే రూట్లో. సో ఇంకా బ్రో వెళ్తుంటే చిత్తూరు దగ్గర డ్రాప్ చేయమని చెప్పా. అక్కడి నుంచి బస్సులో వెళ్దాం, ఇంకా అలా చిత్తూరు దగ్గర చూసినట్టు ఉంటుంది, టైం ఉంది కదా అని. ఇంకా ఆల్మోస్ట్ చిత్తూరు దగ్గర ఇక్కడ నుంచి చిత్తూరు ఇంకా ఒక 40 minutes ఉంటుంది జర్నీ. అయితే ఇంకా ఇక్కడ డ్రాప్ చేశాడు.
ఇక్కడ నుంచి తిరుపతికి బస్సులు ఉంటాయంట, వెళ్దామని బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా. తలకోన నుంచి ఆల్మోస్ట్ ఒక 57 to 60 కిలోమీటర్స్. సో అంత దూరంలో వచ్చేసాం. ఇక్కడ నుంచి తిరుపతికి 53 కిలోమీటర్స్ అంట. బట్ బైక్ రైడ్ అయితే బాగుంది అక్కడి నుంచి ఇక్కడ దాకా. బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోదాం. తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి కంపల్సరీ వెళ్ళాలి. ఈరోజు కుదరలేదు ఇన్ని రోజులు, ఈరోజు ఎట్లయినా వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళే ముందు నైట్ 11:40 ట్రైన్ ఉంది తిరుపతి టు హైదరాబాద్. సో ఇంకా లంచ్ కూడా చేయలేదు. తిరుపతికి వెళ్ళి ఒకటిసారి లంచ్ చేసేద్దాం, లేకపోతే డిన్నర్ చేసేద్దాం లైట్గా. తిరుపతికి వచ్చేసాం. ఇప్పుడు టైం 4:35 అయింది. అంటే నేను అక్కడ 2:40కి ఎక్కే బస్సు ఆ ఊర్లో. సో ఇప్పుడు తినేసి తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత రూమ్ మన డార్మెటరీకి వెళ్ళి అంతా ప్యాక్ చేసుకొని ఈవినింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంతే. సో ఇప్పుడే గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చాం. అంటే ఎగ్జాక్ట్ టెంపుల్ ముందే ఉన్నాం. టెంపుల్ ఆపోజిట్ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఒకసారి చూపిస్తా, చూడండి. గోవిందరాజ స్వామి వారు వెంకటేశ్వర స్వామికి స్వయంగా అన్నయ్య. కుబేరుడు శ్రీనివాసుడు ఇంకా పద్మావతి అమ్మవారి పెళ్లి కోసం ఇచ్చిన అప్పు అంతా కూడా మేనేజ్ చేసింది ఈయనే. ఈ గుడిని 12th సెంచరీలో నిర్మించారు. ఇంకా ఇక్కడ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది మాత్రం రామానుజాచార్యుల వారు. ఓకే, సో మొత్తానికి గోవిందరాజ స్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు డార్మెటరీకి వెళ్తున్నా, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తాం. బై. ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకో 10 minutes ట్రైన్ వస్తుంది. రాగానే ఎక్కేసి పడుకోవడము. ఓకే, ఇంకా ఈ ట్రిప్ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.